వెల్కమ్ టు కానక టీవీ. యూసఫ్గూడలో ఆటో కార్మికుల సమస్యల్ని అడిగి తెలుసుకున్న రాజ్యసభ సభ్యులు బద్దిరాజు రవీంద్ర, రాజ్యసభ ఎంపీ గంగుల ప్రభాకర్, కరీంనగర్ ఎమ్మెల్యే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ పరిస్థితి పూర్తిగా అధ్వానంగా తయారైందని తెలిపారు. 161 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. రాహుల్ గాంధీ ఆటో కార్మికులకు మోసం చేసి ఓట్లు దండుకున్నారు. ఆటో కార్మికుల జీవితం రోడ్డుపైన పడేశారు. ఫ్రీ బస్సు చేసి ఆటో కార్మికుల జీవితం రోడ్డుపైనే పడేశారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో గంగుల ప్రభాకర్, కరీంనగర్ ఎమ్మెల్యే పోచంపల్లి శ్రీనివాస్, బద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ ఎంపీ కౌశిక్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ మరియు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అసెంబ్లీలో కూడా ప్రతి ఆటో డ్రైవర్ కోసం పోరాటం చేసింది ఇదే గులాబీ జెండా. ఇవాళ మీకు కర్రగాల్చి వాత పెట్టే అవకాశం వచ్చింది. జూబ్లీస్లో దయచేసి ప్రతి ఆటో డ్రైవర్ మీకు చేసి చెప్పాలి. మీకు మేము అసెంబ్లీలో మాట్లాడిన వీడియో కూడా మీకు ప్లే చేస్తామని తెలియజేస్తూ సెలవుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. అసెంబ్లీలో కూడా ప్రతి ఆటో డ్రైవర్ కోసం పోరాటం చేసింది ఇదే గులాబీ జెండా. ఇవాళ మీకు కర్రగాల్చి వాత పెట్టే అవకాశం వచ్చింది. వెల్కమ్ బాగా బాగా కామెడీ ఏ హోటల్ ఎంత కొడంగల్లే మాకు వచ్చిన కొడంగల్ కొంచెం పైకి పట్టుకోరా అన్న బ్యాక్గ్రౌండ్ వచ్చాడు సైలెన్స్ ఆటోలతో ఇంటర్వ్యూ ఉంది. పిల్లల ముఖం మాట్లాడేది కూడా లేదు. అటువంటి సమయంలోని ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్ పెట్టి ఆటో డ్రైవర్లకు వాళ్ళు కట్టుకునే పరిస్థితి కూడా లేదు. మన పరిస్థితి మనకు నెలకు మంచి సంపాదించుకున్నారా? ఉపాధి దొరికేది, గిరాకీలు ఏంటివి, మన తిండి మనం తినేవాళ్ళం చూడకుండా. ఇప్పుడు ఇక ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత మాకు ఏదన్నా రూపాయి అడగనికపోతే ఆటో డ్రైవర్గా రూపాయి ఇచ్చిన కూడా లేదు. సంక్షేమ బోర్డు పెట్టిందా? సంక్షేమ బోర్డు ఇప్పటి వరకు మేము పోరాడుతూనే ఉన్నాము. లాస్ట్ టైం కూడా ఇదే సంవత్సరంలో హైదరాబాద్ కాడ దండం అయితే కేసీఆర్ గారు కూడా అతిథిగా వచ్చిండే. అది కూడా వినాయక పత్రం మొన్న లాస్ట్ టైం కూడా మా ఇంకా అది కూడా లేదు. ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడన్నా మనకు ఏదైతే 5 లక్షల బీమా ఉంది, ఆ బీమా ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ అయిపోయింది. మొన్న ఏదైతే లేబర్ కమిషనర్ ఆఫీస్ పోతే అది అయిపోయింది, ఇది లేదు, ఈయన కడతలేని సీఎం అని వాళ్ళు చెప్తున్నారు. ప్రమాద బీమా అప్పుడు కేసీఆర్ సార్ 5 లక్షలు ఉంది, ఇప్పుడు అది కూడా లేదు. సంతోషించాం. ఇక్కడ ఎందుకు ఆయన సడన్గా ఎదురు పడితే మేము అడిగిన సమాధానం ఇవ్వడం. ఇప్పుడు వాళ్ళే మొన్న రీసెంట్గా కొండ సూర్యాక వాళ్ళలో చూస్తూ ఉంది. వాళ్ళ సంసారమే వాళ్ళకే సరిపోతుంది. ఇక ఈయన పేద ప్రజల ఆటో డ్రైవర్ల కోసం 18 గంటలు కష్టపడుతున్నా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆ స్టేట్మెంట్లో 10 నిమిషాలు ఆటో డ్రైవర్కి కేటాయించవా? ఈరోజు రవాణా శాఖ మంత్రి ఉన్నాడు. రవాణా శాఖ మరి ఎవరికి అప్పు, ఎవరికి పెడుతుందో, ఏం చేస్తుందో, ఇప్పుడు 6 స్కీములలో ఒక్క స్కీమ్ అమలైందంటే ఓన్లీ బస్సు ఒకటి అమలైంది. ఇక కరెంటు అంతంతనే ఉంది,